ఈ వారం ఓటీటీలో సరికొత్త తమిళ సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ఇప్పటికీ కాంతార చాప్టర్ 1 లోకా సినిమాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఇక నవంబర్ నెల కూడా వచ్చింది. ఈ 2 నెలల్లో 2025 కూడా ముగిసిపోతుంది. దీంతో కొన్ని కొత్త సినిమాలు థియేటర్లకి రానున్నాయి. మరికొన్ని ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాయి. అవి ఎలాంటి సినిమాలు ఏ ఓటీటీలోకి వస్తున్నాయి అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి బ్యాడ్ గర్ల్. రమ్య అనే అమ్మాయి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణ అమ్మాయి. ఫ్యామిలీలో కఠినమైన నియమాలు ఉంటాయి. కానీ ఆమె ప్రేమ కోరికలు కౌమార దశలోని ఎల్ల కొల్లలతో పోరాడుతుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయినా ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా నవంబర్ 4 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ మూవీ పేరు వచ్చేసి కిస్ భయ్యా. కిస్ అనేది తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా భయ్యా ఇది. ఇందులో అతను ఒక మ్యూజిక్ పుస్తకాన్ని పొంది దాని ద్వారా ఏ జంటైనా ముద్దు పెట్టుకున్నప్పుడల్లా వారి భవిష్యత్తును చూసే అతీంద్రియ శక్తిని పొందుతాడు. ఈ సినిమా G5 ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి అరోమాలే. అరోమాలే నూతన దర్శకుడు సారంగ్ తియాగు దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ డ్రామా ఇది. ఈ కథ అరోమాలే అనే యువకుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మ్యారేజ్ సంస్థలో పనిచేస్తూ ఇతరులకు ప్రేమలో సహాయం చేస్తుంటాడు. ఈ సినిమా నవంబర్ 7 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాతనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. నేను చెప్పిన 3 మూవీస్ లో మీరు ఏ మూవీని చూస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.